మావోయిస్టుల అంశంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. మావోయిస్టులు దేవ్జీ, మల్లారెడ్డిలు పోలీసుల అదుపులో ఉన్నారన్న పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్. దేవ్జీ, మల్లారెడ్డిలను రిలీజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దేవ్జీ, మల్లారెడ్డి తమ దగ్గర లేరని పోలీసులు తెలిపారు. అయితే ప్రెస్ మీట్ లో పోలీసులు వివరాలు వెల్లడించారన్న పిటిషనర్ పోలీసుల ప్రెస్ మీట్ వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇద్దరు మావోయిస్టుల అంశానికి సంబంధించి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ చంద్రన్, అంటే ఇద్దరు మావోయిస్టులకు సంబంధించి పోలీసులేమో తమ అదుపులో లేరు, వారు మా వద్ద లేరు, ఆల్రెడీ ఉన్న వాళ్ళని మేము సబ్మిట్ చేశామని పోలీసులు అంటుంటే, మరోవైపు వాళ్ళ ఆచూకీ తెలపాలని ఒక పిటిషన్ దాఖలు చేశారు. సో ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? పౌర హక్కులు మానవ హక్కుల సంఘాలు మొదటి నుంచి కూడాను ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే 13 ఎన్కౌంటర్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో కీలకమైనటువంటి మావోయిస్టు నేతలు మృతి చెందడం జరిగింది. వీరందరినీ కూడాను పట్టుకుని తర్వాత అడవుల్లోనికి తీసుకెళ్లి కాల్చి చంపారు అని చెప్పేసి ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి ఈ పౌర హక్కు మానవ హక్కుల సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కీలకమైనటువంటి దేవ్జీ, మల్లారెడ్డిలు కూడా పోలీసులు అదుపులో ఉన్నారని, వారిని కూడా త్వరలో ఎన్కౌంటర్ చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. అయితే దీనికి పోలీసుల నుంచి కూడాను వారు తమ వద్ద లేదు, వారిని అరెస్ట్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు అని చెప్పేసి పోలీసులు ఒకవైపు చెప్తా ఉన్నారు కూడాను. వీళ్ళు ఖచ్చితంగా పోలీసుల అదుపులోనే ఉన్నారు, పోలీసులు వీరిని పట్టుకుని తమ వద్దనే ఉంచుకున్నారు, వీరిని ఎన్కౌంటర్ చేసే ఉద్దేశంతో ఉన్నారని చెప్పేసి వీరు కోర్టుకు తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి కోర్టు ప్రశ్నించడం జరిగింది. దీనితో వాళ్ళు గతంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లలోనే ఈ విషయం స్పష్టం చేశారు కాబట్టి వీరు పోలీసుల వద్దనే ఉన్నారు కాబట్టి వీరిని ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరచాలి, వారిని హాజరుపరిచి జనానికి చూపించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పేసి వీళ్ళు కోర్టులో కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ అంటే వారం రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది. ఈ వారం రోజుల పాటు ఈ దేవ్జీ, మల్లారెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారా లేకుంటే బయట అడవుల్లో ఉన్నారనే విషయం అయితే ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది కోర్టులో ఉన్నందున ఇప్పుడు ప్రస్తుతానికి వారికి ఎన్కౌంటర్లో వారు ఎన్కౌంటర్ చేస్తానటువంటి ఆందోళన అయితే కనుక ఒకవైపు ఈ పౌర హక్కు మానవ హక్కుల సంఘాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. మొత్తానికి కోర్టు వచ్చే వారం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సింది. అయితే వీరు ఎటువంటి ఆధారాలు సమర్పిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మృతి చెందినటువంటి ముఖ్యమైనటువంటి మావోయిస్టు క్యాడర్ అందరినీ కూడా దాదాపుగా నిర్మూలించడం జరిగింది. కాబట్టి వీరి విషయంలో వీరు కూడా కీలకమైనటువంటి మావోయిస్టు నేతలు కాబట్టి ఎటువంటి పరిస్థితులను వీళ్ళు ఎదుర్కొంటారనేది కూడా వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ విజయచంద్రన్.